వెల్కమ్ టు టెన్సీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే పేలాలు అటుకులు పోపు వేస్తున్నా. మన్మరాలు బొంగు పేలాలు పోపు వేస్తున్నాను అన్నమాట, స్నాక్స్ కోసం చురువాకి. సో స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టి అవి వేడైనాక పేలాలు వేసుకోవాలన్నమాట. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కావాలి. ఈ చురువ తినేటప్పుడు మీరు దీన్ని ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే కూడా టేస్ట్ బాగుంటుంది. కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగున మాడిపోతాయి అన్నమాట. లేకుంటే దీంట్లో మిక్చర్ ఉంటే మిక్చర్ కూడా కలుపుకొని తినవచ్చు. మనకి ఇంకా టేస్ట్ కావాలి అని అంటే పేలాలు వేయించుకున్నాక అటుకులు కూడా వేయించుతున్నా. అవి కేజీ పేలాలకి మనం హాఫ్ కేజీ అటుకులు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఇవి కూడా వేయించుకోవాలి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. ఇది ఊరికే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట. అటుకులు అయినా ఏవి వేపినా సో కలుపుతూ ఉంటే ఏంటంటే బ్రౌనిష్ కలర్గా వస్తాయి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట కింద. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. సో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ నొక్కండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్గా పొడి వస్తుంది, ఇది మాడిపోయింది కాబట్టి పడేయాలి. చూడండి, బొంగు పేలాలను అటుకులు రెండు కొంచెం రెడ్డిష్ కలర్గా వేయించుకున్నాం కదా. ఇవి ఓన్లీ అటుకులు అయితే ఏమవుతుందంటే సమ్మర్లో మనకి దాహం వేస్తుంది అన్నమాట బాగా అటుకులు తింటే. అందుకని ఎక్కువ క్వాంటిటీ ఏమో బొంగు పేలాలు తీసుకున్నా, తక్కువ క్వాంటిటీ ఏమో అటుకులు. ఓన్లీ ఒకటే అంటే ఓన్లీ బొంగు పేలాలు అయితే తినబుద్ధి కాదు కదా అనేసి కొంచెం అట్లా అటుకులు వేసాను అన్నమాట. ఈ పోపుకి కావాల్సిన మిర్చి, ఆనియన్, ఎండుమిర్చి, ఎల్లిపాయ. ఆ పొట్టు తీయనవసరం లేదు, కచ్చపచ్చ దంచాలి. ఎల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. ఇవన్నీ తగినంత మన ఇష్టం, మన తినే దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకున్నా. కరివేపాకు వేయించిన తర్వాత ఒకసారి మన ముగ్గురు కడిగి, ఎందుకంటే పొడి ఉంటాయి కదా. సో మనం ఇప్పుడు వేయించుకోవడానికి తగిన ఆయిల్ పోసాను, తగినంత. ఏంటంటే పల్లీలు పుట్నాలు వేయించాలి కదా, సో అలా. ఈ వేయించడం వల్ల కింద ఆ ముక్కుడు బ్లాక్ అయిందనమాట. సో అది ఉండడం అట్లా కాదు. ముందుగా మనము పేలాలు, పొంగు పేలాలు అంటారు, మన్మరాలు అంటారు వీటిని. మనం తీర్థాలలో బాగా అమ్ముతారు కదా, సో అవి. కానీ అక్కడ ఇప్పుడు తీర్థంలో తీసుకొచ్చినాయి అని కాదు, ఇవి ఇక్కడ షాప్లో కూడా దొరుకుతాయి మనకు. సో నేను ఇవి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. మన్మరాలు, హాఫ్ కేజీ అటుకులు తీసుకొచ్చాను. ఇవి ఏంటంటే చురువ చేద్దామని తీసుకొచ్చాను. ఓన్లీ అటుకులే అయిందనుకో, మనకి ఓన్లీ అటుకులు తింటే ధూపు అవుతుంది అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఎండాకాలము. సో అందుకని ఎక్కువ క్వాంటిటీ ఏమో మన్మరాలు, తక్కువ క్వాంటిటీ ఏమో అటుకులు వేసాను. ఓన్లీ మన్మరాలు అంటే ఈ పేలాలైనా తినబుద్ధి కాదు కదా అనేసి సో అలా మిక్స్ చేశాను. చూడండి, పేలాలును అటుకులు 2 మిక్స్ చేసాం. సో వీటిని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత
ఇక చూడండి ఈ కింద బ్లాక్గా అయిందన్నమాట వేయించుకునే వారికి మనం తోముకుంటే పోతుంది. ఇప్పుడేమో పోపు రెడీ చేద్దామనేసి ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ పోసాను. ఇప్పుడు వేయించుకుందాం మనం. ఏంటి అంటే సోప్ దాంట్లోకి చొరవకి కావాల్సిన పచ్చిమిర్చి ఒక 20 తీసుకున్నాను, ఆనియన్స్ ఒక 5 తీసుకున్నాను, కరివేపాకు మన ఇష్టం, మన తినే దాన్ని బట్టి, ఎల్లిపాయ పొట్టు తీయలే కానీ కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. ఇవి పుట్నాలు, 1/4 కిలో పుట్నాలు వేస్తున్నాను అన్నమాట. ఇంకా పల్లీలు కూడా వేయాలి దీంట్లో. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం పుట్నాలు వేయించుకుందాం. ఆయిల్ వేడెక్కింది, సో పుట్నాలు వేసుకుందాం. అవి లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకే వేయించుకోవాలి. చాలా వేయించుకోవాలి, చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా రెడ్డిష్ కలర్ మారిపోతుంది కాబట్టి. ఇలా వేసి దించేసుకోవాలి. ఇవి చూడండి వేగినాయి, ఎందుకంటే ఆయిల్ కాగింది కాబట్టి. ఇప్పుడు తీసేయాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. చూడండి పుట్నాలు వేయించుకున్నాం కదా, దీంట్లో వేసేసాను. ఇప్పుడు 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు కూడా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. చూడండి పల్లీలు ఇవి ఎక్కువసేపు వేయించొద్దు అన్నమాట, ఎందుకంటే మాడిపోతాయి పల్లీలు. కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేసరికి ఎందుకంటే నేను పుట్నాలు ఎక్కువ క్వాంటిటీ వేసాను కాబట్టి కొంచెం పల్లీలు క్వాంటిటీ తగ్గించాను అన్నమాట. ఎందుకంటే పల్లీలు ఇంట్లో మేము ఎక్కువ తినాము, సో టేస్ట్ కోసం అట్లా వేసాను అన్నమాట. చూడండి వేగినాయి. ఇవేంటంటే నురుగు పోయిందంటే వేగినాయి అన్నమాట మన పల్లీలు. సో ఇప్పుడు తీసేయడము, లేకపోతే మాడిపోతాయి ఇవి. పల్లీలు వేయించుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందాం. ఒక్కొక్కటి వేయించుకుందాం, ఎందుకంటే ఇవి ఒక్కొక్కలాగా వేగుతాయి. అంటే ఇవి ఎక్కువసేపు వేగాలన్నమాట, అందుకని మిక్స్ అయిందనుకో మనకు తెలియదు. ఇది కూడా కొంచెం రెడ్డిష్ కలర్ వరకు వేయించాలి. గ్రీన్ మిర్చి వేసుకోకుండా మీరు రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే 2 వేసుకుంటాను అన్నమాట. ఇవేంటంటే ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇవి మంచిగా వేయాలి. మిర్చి రెడ్గా చూడండి సగం వేగాయి, ఇంకా రెడ్గా వచ్చే వరకు ఉంచాలి. ఇవి చిల్లీ వేయించినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న గింజలు ఉంటాయి కదా, అవి ఎగిరి మన మీద పడుతూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకోండి ఈ మిర్చి. ఏంటంటే గింజలు ఎగిరి మన మీద పడుతూ ఉంటాయి, సో కొంచెం సేఫ్గా వేయించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఇంకొంచెం ఇవ్వాలి, రెడ్ కలర్గా రావాలి ఇవి. చూడండి ఇగో రెడ్డిష్ కలర్గా వేగినాయి.
ఈ మిర్చి కదా కొంచెం ఘాటు కూడా వస్తుంది. చక్కగా తీసేయడమే, ఇంకా తీసేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అయితే సేమ్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఆనియన్స్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. అవి కలపడం వల్ల ఏంటంటే కింది ఒకటే మాడిపోకుంటే రెడ్డిష్ కలర్ వచ్చేదానికి వేగకుండా మొత్తం ఆల్ మిక్స్గా వేగుతాయి అన్నమాట. మన బిర్యానీకి వేయించుకుంటాం కదా ఆనియన్స్, సో అలా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇటు పచ్చి పచ్చిగా ఉందనుకో, ఈ పచ్చివాసన ఉంటుంది కానీ పచ్చి పచ్చిగా ఉంటే చూడవా కదా మనం అంటే 1 day 2 day అంటే ఎక్కువ ఉండలేదు అన్నమాట. పచ్చి పచ్చి అంటే మంచిగా వేయించుకున్నాం అనుకో ఒక 1 week వరకు అయినా ఉంటాయి అన్నమాట. ఇవి చూడవా ఖరాబ్ కాకుండా. సో మెయిన్గా మనం కర్రీస్ అయినా ఏమైనా ఆనియన్స్ మంచిగా వేయించుకుంటూనే ఉంటుంది. లేదనుకో అవి పచ్చి పచ్చిగా మనము ఇట్లనే కలర్ రెడ్డిష్ కలర్ రాక ముందుకే తీసేసామనుకో అవి ఖరాబ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక మన టిప్ అన్నమాట. ఇది ఒక ట్రిక్ ఏంటంటే ఏదైనా మంచిగా వేయించాలి. బ్రెడ్ చూడండి కొంచెం రెడ్డిష్ అయింది, ఇంకా రెడ్గా కావాలి ఇవి ఆనియన్స్. చూడండి ఆనియన్స్ రెడ్గా వేయించుకున్నాను, రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఇది తీసేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం ఆనియన్స్. ఇప్పుడు తీసేద్దాం, ఇక మాడిపోతుంది లేకపోతే. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది వేయించుకుందాం. పచ్చపచ్చ దచ్చుకున్న వెల్లుల్లి వేసుకున్నాం కదా, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం దీంట్లోనే. వేగి అంతసేపు కలపాలి. ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచుకున్నాం కదా, మళ్ళీ ఎండుమిర్చి కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని వేసుకుందాం. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. వేగుతున్నాయి. నా కరివేపాకు వేసే వరకు సౌండ్ వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం, టేస్ట్ వస్తుంది జీలకర్ర వేసుకుంటే. చూడండి జీలకర్ర, నేనైతే జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకుంటా, ఎందుకంటే జీలకర్ర చాలా వాడతా అన్నమాట. అవి డైజెషన్కి యూజ్ అయితే ప్లస్ టేస్ట్కి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇవి వేయించే వరకు కలుపుతూ ఉండాలి. ఏంటి ఎల్లిగడ్డ, రెడ్ చిల్లీ, కరివేపాకు, జీలకర్ర. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, సో కలుపుతున్నాం అన్నమాట. ఇవి మొత్తం మిక్స్ కావడానికి. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇంతకుముందు మనం అన్నీ వేయించుకొని వేసుకున్నాం కదా చొరవ మీద, ఇవి కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఇవి
ఇది ఆల్రెడీ మనం వేయించేసుకున్నాం కదా, నాకు ఇలా క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది అనేసి దీంట్లో కూడా తీసాను. సో రెండిట్లో మిక్స్ చేయాలి. ఇంకా కొంచెం వేగేంతసేపు వేయించుతూ ఉండాలి. ఏది వేయించినా మాడిపోద్ది అన్నమాట. మాడిపోతే మాత్రం టేస్ట్ పోతుంది. కానీ ప్రతిదీ మనం ఎంత లైట్ బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నాకైతే స్మెల్ మంచిగా సూపర్గా వస్తుంది. ఈ రెడ్ చిల్లీ వేసాం కదా, కొంచెం ఘాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వేగిపోయినాయి చూడండి. వేగింది. ఇంకొంచెం ఇంగువ పౌడర్ కూడా ఇంగువ వేస్తున్నాం. ఇదేంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఆఫ్ చేసుకొని కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాంట్లో వేసేసి కలిపేద్దాం. మనం అన్నీ వేయించుకొని అయితే వేసుకున్నాం, కానీ దీంట్లో ఒక ఐటెం మనము మిస్ అయినాం. ఏంటో చెప్పండి, అది గెస్ చేయండి ఏంటో. అన్నీ వేసాం కానీ ఒకటి మిస్ చేసాం. ఏంటది? ఎవరైనా చెప్పగలుగుతారా? అదేంటో నాకు కామెంట్లో పెట్టండి. ఏంటో చెప్పాలా? అన్నేసి చూడు, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అని ఒక సామెత ఉంది. అది పూర్తి ఏంటో నాకు తెలియదు. ఏంటంటే ఏం లేదు, ఉప్పు సాల్ట్ వేయడం మర్చిపోయాను. అంటే మర్చిపోలేదు, ఇది నేను ఎప్పుడు లాస్ట్ ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లోనే డైరెక్ట్ వేస్తాను అనమాట. లేకపోతే అన్నీ వేయించుకునేటప్పుడు మనము సాల్ట్ వేసుకొని వేయించుకున్నాం అనుకో, మనం వేయించుకున్న ఐటమ్స్కి ఉప్పు పట్టేస్తుంది అనమాట. మనం తినేటప్పుడు ఏంటంటే ఉప్పు తగులుతుంది అనమాట. సో ఉప్పు ఏంటంటే ఇది అన్నీ వేయించుకున్న తర్వాత డైరెక్ట్ దీంట్లో వేస్తే ఎంతలో కలవాలో అంతే కలుస్తుంది అనమాట. మనకి ఉప్పు తాగదు. సో మధ్య మధ్యలో ఇట్లా లెమన్ జ్యూస్ చేసుకున్నాం. లెమన్ జ్యూస్ తాగుకుంటూ చేస్తున్నాను అన్నమాట. చూడండి, చూడండి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి. అంటే మన క్వాంటిటీ మనం ఎంత వేయించుకుంటున్నామో ఇవి దాని తగ్గట్టుగా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఇక కలిపేయడమే కిందికి మీదికి. మొత్తం ఇది కలిసేంతసేపు కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం వేడి ఉన్నప్పుడే కలిపితే ఏంటంటే ఈ చురువకి పడుతుంది అన్నమాట. చల్లారినాక నేను ఈ పప్పులు, ఈ పుట్నాలు, పల్లీలు అన్నీ దీంట్లో వేసాను. లాస్ట్కి వేయించుకున్న కరివేపాకు గిట్లేమో దీంట్లో వేయించుకున్నాను. ఈ రెండిట్లో అది ఇది ఎట్లా మిక్స్ కావట్లేదు కాబట్టి సో ఒక టబ్బు తీసుకున్నాను. ఇప్పుడు ఈ టబ్బు పెద్ద టబ్బు అన్నమాట, కలపడానికని. ఇన్ని కలపాలి. పసుపు చాలా చూడండి, మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నాను. నేను పసుపు కొంచెం ఎక్కువ వేయలేదు, ఎందుకంటే లైట్గా ఉండాలని వేసాను అన్నమాట. సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకేమున్నారు రెడీ.
ఏంటంటే ఈ పేలాలు ఎందుకు ఎంచుకున్నాము అనేసి అంటే ఈ లైట్ ఫుడ్ అన్నమాట. ఇది అటుకులు అయిందనుకో ధూప అవుతుంది, ఈ పేలాలు అయిందనుకో ధూప కాదు. మళ్ళీ ప్లస్ ఇది లైట్ ఫుడ్ అన్నమాట. ఇది మనకి హెల్త్కి కూడా బాగుంటుంది, మళ్ళీ కడుపు ఉబ్బదు ఒకవేళ తింటే. ఇవి ఎన్ని తిన్నా కూడా మనకు అసలు నిండినట్టు అనిపించదు. ఇవి పేలాలు, మన్మరాలు అంటారు. ఏంటి గొట్టం పేలాలు కూడా అంటారు అన్నమాట వీటిని. సో దీనివల్ల ఏంటంటే మనకి కడుపు ఉబ్బదు, ధూప కాదు. అటుకులు అయిందనుకో చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, టెస్ట్ కూడా చేయండి. ఏంటంటే అటుకులు వేయించుకొని తినండి. అటుకులు తింటే మీకు ధూప అవుతుంది కంపల్సరీ. ఈ మనవరాళ్ళ వల్ల ఈ పేలాల వల్ల ఏంటంటే మీకు ధూప కాదు, ప్లస్ కడుపు ఉబ్బదు అన్నమాట. సో చూడువా, మొత్తానికైతే చూడువా రెడీ. ఇది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చేసాక నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ టేస్ట్. సో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్తో మీ ముందుకు రావాలి అని మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ని ఫాలో అయ్యి నా ఛానల్ని ఫాలో అయితేనే నేను ఏమైనా మీకు అంటే ఎక్కువ ఇంకా డిఫరెంట్ కొత్త వెరైటీ ఐటమ్స్తో కానీ వేరే వీడియోస్తో కానీ మీ ముందుకు రాగలుగుతాను. సో చుడువ అయితే రెడీ అన్నమాట. లైట్ ఫుడ్ ఇది, మనకి అసలు ధూప కాదు, కడుపు ఉబ్బదు. లైట్ ఫుడ్ ఇది సమ్మర్కి, ఎందుకంటే స్నాక్స్ కావాలి అంటారు కదా. సో వాళ్ళకు కూడా అరుగుతుందో అనే భయం కూడా ఉంటుంది. సో ఇది అరుగుతుంది. బై ఫ్రెండ్స్.